కాంగ్రెస్ విజయోత్సవ ప్రచార కంటే జనాలు నెత్తి మీద అచ్చింతలేస్తున్న ప్రచారమే ఎక్కువైతుంది కదా. ఏడాదిలా పాలనలు ఎట్లా ఎలిగిపోతుందో చూడురి అని బండ్లు పెట్టి ఊర్ల పొంటి పోయి ప్రచారం చేయిస్తుంది సర్కారు. ఇక ప్రచార బండ్లను చూస్తేనే జనం భగ్గుమని కథ అవుతుంది. జనాలకు జల్దిగానే కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఎరకైందా ఎట్లా? ఏడాది తిరగక ముందే కాంగ్రెస్ ప్రజాపాలన బతుకులను ఎంత మార్చిందో ఎరకబట్టి పొట్టు పొట్టు తిడుతున్నట్టుండ్రు అని అంటుర్రు అంతా. విజయోత్సవ సంబరాలని ఊరుకూరికి ఏ ప్రచార బండి పోయినా బగబగ మండిపోయి ఎత్తి 7 దోషుల మన్ను పోస్తుండ్రు. మార్పు తెస్తామని గద్దెనెక్కిండ్రు. ఏం మార్పు తెచ్చిండ్రు? తినే కూట్లే మన్ను పోసిండ్రు కదయ్యా. దండుగా మీకు ఓటేసి రైతు బంధు రాకుట చేసిండ్రు. రుణమాఫీ మొత్తం చేయలేదు. పింఛన్లు చక్కగిస్తలేరు. ఏందికో సెలింది మీ సర్కార్ వచ్చినాక. ఇంకా మేము అడ్డం పొడుగు వడావు చేసినామని బండ్లేసుకొని ప్రచారం చేసుకుంటూ వస్తుండ్రా ఊర్ల పొంటి అని జనము ఎత్తి 7 దోషుల మన్ను పోస్తుండ్రు. ₹1,00,00,000 పోతున్నాయి. ఖచ్చితంగా బస్సు మంచిగా చూసిండ్రా ఇడ తిడుతున్న పల్లెలే ఇంతకు ముందు కాంగ్రెస్ కు ఓటేసి పట్టం కట్టిండ్రు. అదే పల్లెలు ఇయాల కాంగ్రెస్ లీడర్లను చూస్తేనే బగబగ మండి పడుతుండ్రు. ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట దాకా ఏడికి పోయినా గివ్వే సీన్లు కనబడుతున్నాయి. విజయోత్సవ సభ ప్రచార రథాలను చూస్తేనే జనం కుత కుతుడుకుతుండ్రు. ఏ సర్కారుకైనా ఇంత వ్యతిరేకత వచ్చేందుకు 5 నుంచి 10 ఏళ్ల టైం పడుతుంది. కానీ మన రేవంత్ వారి పాలనల ఏడాది లోపే వచ్చేసిందంటే అంత గొప్పగా వెలిగిపోతుందని ఎడ్డిస్తుండ్రు నెటిజన్లు.